ఆహా, ఎంత బాగుందో. అదిరిపోయింది బిర్యానీ, సూపర్ ఉంది. మా పిల్లవాళ్ళు బిర్యానీ అనడం స్టార్ట్ చేశారు. ఇదేంటి బగారన్నం కదా? బగారన్నం. బగారన్నంలోకి ఇలా కలుపుకొని మనకి గ్రేవీ లేకుండా అసలు ముద్దలే కదా, అంత బాగుంది, సూపర్ ఉంది. ఓకేనా? ఇవ్వండి, పిల్లలకి ఫినిషింగ్ ఉంటేనే తింటారు, మనం కూడా అలాగే ప్రెజెంటేషన్ ఇవ్వాలి. చూసారా? అది ఇది ఫ్రై పీస్ బిర్యానీ, ఎగ్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ లాగా ఉల్లిపాయలు ఇచ్చి ఇంత జ్యూసీగా. పోస్టల్ నెంబర్కి కాల్ చేయండి. వీళ్ళు చాలా సీనియర్స్. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే జాతకం చూస్తారు. డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే మీ పేరు బలం, మీ హస్బెండ్ పేరు బలం, మీ పిల్లల పేరు బలం అయినా సరే వీళ్ళు జాతకం అనేది చూసి చెప్తారండి. విద్యకైనా, ఉద్యోగానికైనా, రాజకీయానికైనా, సినీ రంగానికైనా కాలం కలిసి వస్తేనే మనం ఏ పని చేసినా కలిసి వస్తుంది. కాలం కలిసి రాకపోతే మనం ఏ పని చేసినా కలిసి రాదు. కాలం కలిసి రావాలంటే మనం ఏం చేయాలి? మనం ఇంట్లో ఉండి దేవుణ్ణి పూజించుకోవాలి. దేవుణ్ణి మించిన దైవం ఇంకొకటి ఏమీ లేదండి. మనం ఎంత పూజలు చేసుకుంటే మనకున్న దోషాలు పోతాయి. ఓకేనా? చక్కగా మీకు ఎటువంటి దోషాలు ఉన్నాయో ఏంటో ఏ శుభగడియల కోసమైనా సరే వీళ్ళకి చక్కగా ఫోన్ చేయండి. మీ ప్రాబ్లం ఏదైనా వాళ్ళకి తెలియజేస్తే మీరు ఇంట్లో దేవుణ్ణి ఎటువంటి పూజలు చేసుకుంటే మీకు ఈ దోషాల నుంచి బయటపడతారో వీళ్ళు చెప్తారు. ఓకేనా? శుభ గడియల కోసం, శుభ కార్యక్రమాల కోసం వీళ్ళని సంప్రదించండి. చూడండి, లెగ్ పీసు గ్రేవీ చూసారా? అబ్బా అమ్మడు బ్లెస్డ్ కుమ్మడు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు మా ఇంట్లో డిన్నరు నైట్కి. ఇప్పుడు టైం చూసారా? వెళ్తురు కానీ 6:30 అయింది టైము. నేను ఇవి 5 o'clock నుంచి ప్రిపేర్ చేశాను. నేను రాత్రి బగారా రైస్ చేశాను, తర్వాత నాటుకోడి కూర చేశాను. అవి 2 మిగిలి ఉన్నాయి. అవి ఏం చేశానంటే ఓవెన్లో వెయిట్ చేశాను. ఇప్పుడు నేను మెయింటెనెన్స్ డైట్లో ఉన్నాం. మా అమ్మాయి మెయింటెనెన్స్ డైట్లో ఉంది, పెద్దది. మా చిన్నది కూడా మెయింటెనెన్స్ డైట్లో ఉన్నాం. మెయింటెనెన్స్ డైట్లో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం మేము. 3 రోజులు మనకు నచ్చిన ఏదైనా తినొచ్చు. 4 రోజులు మేడం చెప్పిన డైట్ని ఫాలో అవ్వాలి. మేము ఇయర్లీ ఒక సంవత్సరానికి సరిపడా ప్యాకేజ్లో జాయిన్ అయ్యి ఉన్నాం. ఇయర్లీ ప్యాకేజ్ వచ్చేసి 25,000. అదే 1 monthకే జాయిన్ అవ్వాలనుకుంటే 10,000. 10,000 అంటే మనకి లాస్ కాబట్టి, అంటే నా ఉద్దేశంలో, మరి వాళ్ళ కన్వీనియంట్ని బట్టి లాస్ కాబట్టి నేనేం చేశానంటే ఈ ఇయర్లీ అదైతే మనకి రోజు వాళ్ళు కాంటాక్ట్లో ఉంటారు. మనకి ఏదైనా ఫుడ్ ఏదైనా మనం ఏం తినాలి, ఎట్లా తినాలి అనేది వాళ్ళే మనకు చెప్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ గైడెన్స్లో మనం ఉండటం కోసం ఇయర్లీ మొత్తం ఉండాలంటే, వాళ్ళు వాళ్ళ సర్వీస్ని మనకు అందించాలంటే వాళ్ళు ఎంప్లాయీస్ని పెడతారు. కాబట్టి మాకు వాళ్ళ కాంటాక్ట్లో ఉండటం కోసం అని చెప్పేసి మెయింటెనెన్స్ డైట్లో మేమందరము ఇయర్లీ ప్యాకేజ్లో జాయిన్ అయ్యి ఉన్నాము. ఈ ఇల్లు కట్టిన తర్వాత మేము ఒక 3 నెలల వరకు నేను మెయింటెనెన్స్ డైట్లోనే ఉందాం అనుకుంటున్నాను. ఎందుకంటే 3 నెలలు కంటిన్యూగా డైట్ చేశాను. ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత మేము సామాన్లు అయిన సర్దుతా పిల్లలతోటి 3 సంవత్సరాలు కష్టపడిన తర్వాత, 3 సంవత్సరాలు దగ్గర డైట్ చేసిన తర్వాత నా బాడీకి కూడా కొంచెం అబ్బా నేను మా ఇంట్లో చేరి కొంచెం మంచిగా పిల్లలు వండి పెట్టుకొని శుభ్రంగా తినాలనుకుంటున్నాను. కాబట్టి ఈ రోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటో తెలుసా? రాగి సంగటి. అది టీమా కరెక్టా? కంచం కూడా అందుకో, ఇది ఈ కంచం ఒక్కొక్కటి మీకు పెడతా ఉంటాను నేను. ఇది ముద్దలు చుట్టకుండా మనకి మామూలుగా చేత్తో లూజ్గా ఉండేటట్టు చేశా. యాక్చువల్గా ముద్దలు చుడితే ఏమైందంటే బాగుంటది, కానీ ముద్దలు చుట్టకుండా ఇట్లానే బాగుంటుంది. లూజ్గా ఉంటే జర్రం సరిపోతూ ఉంటది ఫ్రెండ్స్. ఇదిగోండి. ఓకే, యాక్చువల్గా మేమైతే ఇంట్లో రెగ్యులర్గా చేసుకోవాలంటే నేను ఉండ చుట్టేదానికి అది ఇంపార్టెంట్ ఇవ్వను, ఎందుకంటే అది కొంచెం గట్టిగా ఉంటుంది. సో ఈరోజు రాగి సంగటి, తర్వాత నాటుకోడి కూర. ఇదిగోండి, కుక్కర్లో నిన్న రాత్రి వండాము. మళ్ళీ దాన్ని నేనేం చేశానంటే నేనేం చేశానంటే మళ్ళీ దీన్ని ఇప్పుడు 2 విజిల్స్ వచ్చేటట్టు వెయిట్ చేశాను. అన్నీ కొంచెం మళ్ళీ బగారా రైస్ ఇవన్నీ ఉన్నాయి. ఇది కొంచెం నీళ్ళగా బాగుంటుంది, నాకు ఇట్లా ఇష్టం. పోసుకొని తాగితే బాగుంటుంది. ఇది తినాలి అనే కన్నా ఇలా ముంచుకొని నీళ్ళగా. ఓకేనా ఫ్రెండ్స్? రెండు తిందాం. ఇలా నీళ్ళ కూర ఏమా రాగి కమ్మగా అదిరిపోయింది.
సూపర్ ఉంది. మెయింటెనెన్స్ డైట్లో మనకు నచ్చిన ఫుడ్ మనం తినొచ్చండి. జీవితం మొత్తం మనల్ని డైట్ చేయించేసి హింస పెడతారని అనుకోవడం పొరపాటు. 110 కేజీలు ఉన్నా నేను. ఆ 110 కేజీల నుంచి ఇప్పుడు 68 కేజీలకు వచ్చా. 42 కేజీలు వెయిట్ లాస్ అయి ఉన్నా. అంత అవ్వటం అంటే 2.5 సంవత్సరాలు పట్టింది. తెల్లారంగానే నైట్ జాయిన్ అయ్యి తెల్లారంగానే వెయిట్ లాస్ అయింది కాదండి. ఇంత ఒళ్ళు కష్టపడి తిని బాగా పెంచుకున్నప్పుడు అంత కష్టపడి ఇంట్రెస్ట్ తోటి చేశాను. ఇల్లు కట్టేటప్పుడు కూడా డైట్లోనే ఉండి నేను వర్క్ కంప్లీట్ చేయించాను. అంత కష్టపడ్డాను. ఇప్పుడు ఇంట్లోకి వచ్చిన తర్వాత కొంచెం రెస్ట్ అనేది నాకు కావాలి. పిల్లలు ముందే చెప్పారు, ఇంట్లో గృహప్రవేశం అయిన తర్వాత మమ్మీ ఒక 3 నెలలు కంటిన్యూగా మెయింటెనెన్స్ డైట్లోనే ఉండు, హ్యాపీగా మాకు వండి పెట్టి నువ్వు తిని కొంచెం రెస్ట్ తీసుకో. రెస్ట్ అంటే ఇంటి వర్కులు చేసి అలసిపోయి ఉన్నా. ఒక పక్క ఇల్లు, ఒక పక్క యూట్యూబ్, ఒక పక్క సంసారం. చాలా కష్టపడ్డా. అందుకని ఇప్పుడు మెయింటెనెన్స్ డైట్లో 3 రోజులు మనకు నచ్చింది తింటా, పిల్లలు కొండి పెట్టుకుంటా, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నా. మీరు కూడా ఏమన్నా జాయిన్ అవ్వాలనుకుంటే బీపీ, షుగర్, థైరాయిడ్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మిమ్మల్ని స్పార్కిల్ వాళ్ళు తగ్గిస్తారు. ఆన్లైన్ అడ్మిషన్ అండి. మా ఊరు వచ్చేసి మైసూరు, వాళ్ళది వచ్చేసి హైదరాబాదు. వెళ్ళి కలవాలంటే కలవచ్చు, లేదనుకుంటే ఇంట్లో కూర్చొని కూడా అడ్మిషన్ తీసుకొని వాట్సాప్ కాల్ ద్వారా అప్డేట్స్ ఇచ్చుకుంటా తగ్గొచ్చు. చేయాల్సిందల్లా కూడా ఫస్ట్ రక్త పరీక్షలు చేయిస్తారు. మీకు బీపీ, షుగర్ అలాంటివి ఏమైనా ఉన్నా అప్పుడు కూడా మీరు డైట్ చేయొచ్చు. మీకు ఎటువంటి ఫుడ్ పెట్టి మీ బీపీ, షుగర్ అవన్నీ కంట్రోల్లో ఉండేటట్టు చేస్తారు. నాట్ చికెన్లో పెద్ద ఫ్యాట్ ఉండదు, బాగుంటుంది ఏమా, మంచిది కూడా. నిన్నటి కూరే మళ్ళీ విజిల్ చేశా. ఇలా స్మూత్గా ఉంటే అలా వెళ్ళిపోతున్నావా? ఎక్కువ తిన్నట్టు అనిపించట్లా. అవును, చక్కగా వెయిట్ లాస్ జాయిన్ అవ్వాలంటే జాయిన్ అయిపోండి. ఈ ఫిబ్రవరి నెలలో చేస్తున్నాను నేను. మీరు కూడా ఇయర్లో స్టార్టింగ్ మంత్లోనే జాయిన్ అయితే వచ్చే సంవత్సరం కల్లా ఎంతో కొంత తగ్గుతారు, హెల్తీగా ఉంటారు, ఉన్న రోగాల్ని పోగొట్టుకొని వచ్చే సంవత్సరం కల్లా ఒక సక్సెస్ఫుల్గా ఉంటారు. ఇలా తాగుతుంటే ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది. ఈ రాగి సంగటి చూసారా, ఇది కొంచెం కొంచెంగా ఇలా అనుకొని జోరుగా భలే టేస్ట్ ఉంటుంది, కమ్మగా ఉంది. చూడండి మా అమ్మాయి ఎలా నాకేసిందో. మొత్తం అయిపోయింది, అసలు తిన్నట్టే అనిపించలేదమ్మా. ఎక్కువ హెవీ ఫుడ్లా లేదు, డైజెషన్ ఈజీగా అయిపోయింది. ఇంకా ఆకలి మీద తింటానే ఉన్నా నీకు. అక్క ఫేవరెట్ నీకు వచ్చిందా? అవును, ఇదిగో ఇది కూడా తిన్న, గట్టి పీసులు తిన్న నేను. ఇంకా గట్టి లేవమ్మా అప్పట్లో. అది
చేసామా పొలాలు లెగ్ పీస్ ఇది వేడివేడిగా. తాగు బాగుంటుంది. సూపర్. తింటానమ్మా. అదే తీసుకోవడం రాదేమో. తిను. ఇది అది తింటా నేను. బిర్యానీ వేసామా? నీళ్ళు ఎప్పుడున్నాయి? అవి కాదు నీటి చేతులు ఇందులో పడుకోండి. ఇదేంటే సరిగ్గా తిల్లా. నేను ఏం చేస్తాను తెలుసా ఫ్రెండ్స్, ఏదది గిన్నె, ఇంకో గిన్నె, బార్ గిన్నె, ప్లాస్టిక్ గిన్నె ఉండాలి. అది టీ కడాయి. ఇంకో కడాయి ప్లాస్టిక్ గిన్నె ఉండాలి, తీసుకోపో. చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక 5-6 కోడిగుడ్లు, కేజీ చికెను బాగా ఎర్రగా. ఈ ఫ్రై పీస్ బిర్యానీలోకి మనం ఆంధ్రాలో కర్రీ ఇస్తారు కదా, జ్యూసీగా, ఆ కర్రీ కాంబినేషన్ చేశాను అనమాట. సో ఇప్పుడు ఇది ఇందులో వేస్తున్నాను. చూడండి, ఏది చేసినా రాత్రి అన్నమా పగలన్నమా అని ఏది కాదండి, దానికి ఒక ఫినిషింగ్ ఇస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. మనం చేసుకునేది పిల్లల కోసమే. మా చిన్నమ్మాయికి హాలిడేస్ ఇచ్చారు, దానివల్ల ఏంటంటే ఇప్పుడు మనం ఆమెకు నచ్చినవన్నీ చేసి పెట్టాలా. హాస్టల్ ఫుడ్ తింటారు, అన్నీ బాగా చేస్తారు, అయినప్పటికి కూడా మనం కూడా పేరెంట్స్ ఇంట్లోకి రాగానే పిల్లలకి ఏదైనా మంచిగా చూడాలి కదా. హెవీ అయిపోతుంది ఇందులో పెట్టేసి. ఇప్పుడు కుక్కర్ మీద మూత పెట్టేసేమో రివర్స్లో ఇట్లా ఆ కడాయిలో వేసేసేది. ఇదిగోండి, ఇది బగారా రైస్ చూసారా. ఈ బగారా రైస్ని రైస్ కుక్కర్లో పెట్టి అలా ఒక 10 నిమిషాలు వదిలేస్తే, ఓవెన్లో వేడి చేసుకోకుండా రైస్ కుక్కర్లో పెట్టేసి ఆన్ చేసి పెట్టేయాల. ఇంక అంతేనండి, మనకు నచ్చినట్టు ఆంధ్ర స్టైలు ఫ్రై పీస్ బిర్యానీ రెడీ. ఇది బగారా రైస్ యాక్చువల్గా అయితే. దీని మీద మొత్తం ఎన్ని వెరైటీస్ తెలుసా. సో దీన్ని మనం ఇలా అదమాలి, అదమకపోతే ఫినిషింగ్ అనేది రాదు. పట్టుకోమా. ఓకేనా, ఇదిగోండి. పిల్లలకి ఫినిషింగ్ ఉంటేనే తింటారు, మనం కూడా అలాగే ప్రెజెంటేషన్ ఇవ్వాలి. చూసారా, అది ఇది ఫ్రై పీస్ బిర్యానీ. ఎగ్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ లాగా. ఉల్లిపాయలు ఇచ్చి ఇంత జ్యూసీగా వాసన గుమాయించేస్తుందో. ఇదిగోండి ఇలా పట్టుకో, కింద పడిపోయిద్ది. ఆ కట్ట ఇటు పెట్టు. ఇదిగోండి కట్ట, రైతా, పెరుగు పచ్చడి, కట్ట. నేను ఎప్పుడు ఏది చేసినా సరే ఫ్రెండ్స్, వీడియోలో ఒక్కోసారి లెంత్ ఎక్కువైపోయిందని చేయలే, కానీ విడిగా అయితే
ఫ్రై పీస్ బిర్యానీకి కానీ బగారా రైస్కి కానీ కట్ట కంపల్సరీ చేస్తాను. ఎందుకంటే గోంగూర పచ్చడి ఇది ఒకటి, వంకాయ గుత్తి వంకాయ పులుసు ఒకటి, చింతపండు వేసి అవి చేస్తే ఎగుటేయదు. దాంట్లో గరిటె పెట్టమా అది పెట్టేసి ఇదిగోండి చూసారా, ఇదనమాట. దీని కింద పెట్టి చూడండి, లెగ్ పీసు గ్రేవీ చూసారా. అబ్బా అమ్మడు బ్లెస్డ్ కుమ్మడు. కింద పెట్టుకో సపోర్ట్కి, దీని కింద పెట్టుకో. అది పెట్టి రైస్ కుక్కర్ వీణా. ఆహా ఎంత కమ్మగా ఉందో. అదిరిపోయింది బిర్యానీ, సూపర్ ఉంది. మా పిల్లవాళ్ళు బిర్యానీ అనటం స్టార్ట్ చేశారు. ఇదేంటి బగారన్నం కదా? బగారన్నంలోకి ఇలా కలుపుకొని మనకి గ్రేవీ లేకుండా అసలు ముద్ద దిగదు. అంత బాగుందో, సూపర్ ఉంది. ఉల్లిపాయ నిమ్మకాయ అమ్మగా ఉంది. చికెన్ ఎంత టేస్టీగా ఉందో. అమ్మగా ఉల్లిపాయ ఇగో లెగ్ పీస్ నీ ఫేవరెట్. ఆహా ఓహో తీసుకోమా. కొంచెం కట్ అయితే పడిపోయి ఇక్కడే వావ్ చాలు. ఆహా కట్టా ఉంది, అసలు మాటల్లో వర్ణించలేను. చికెన్ అయితే మామూలుగా లేదు, జ్యూసీ చికెన్. ఏదైనా మా ఇంట్లో మేము మా ఊరిని మిస్ అయ్యామని మాకు అసలు అనిపించదు. ఎందుకంటే సేమ్ అట్లాంటి టేస్ట్ తెచ్చిద్ది మమ్మీ. ఇది వండేటప్పుడు కూడా ఇంటి నిండా ఇదే గుమ్మ. ఇప్పుడు కట్ట వేసుకో, చాలా బాగుంది సదక్కి. కట్టానా? సూపర్. సాంబార్ వేసుకో. పెరుగు పచ్చడి కూడా చేశానే. పెరుగు పచ్చడి వేసుకుంటా, వేసుకో. కట్ట ఫ్లేవర్ మిస్ అవుద్దు, చాలా బాగుంది. తిని చూడు. అయితే ఒక ముద్ద
పుల్ల పుల్లగా బాగుంది. మొదలుపెట్టిన తిను. వేసేయి, నాకు కూడా వేసేయి. ఎగ్గు తినండి. తినలేకపోతున్నాను ఫుల్. తినమా, ఎగ్గు బాగుంది. టెంపుల్ అన్నం అన్నీ తినాలనిపిస్తుంది చూస్తుంటే, కానీ ప్లేస్ లేదు. పెరిగేసుకో, బాగుంది. తీసుకున్నా ఎవరు బిర్యానీ పెట్టుకొని గుడ్డు చూసేదేమో. అబ్బా అంట్లో ఎంత తొందరగా చేసిద్దాం మా అమ్మ. శాంతం శాంతం ప్రశాంతం. చాలా బాగుంది. రాగి సంగటి ఏమైనా రుచా? నాటుకోడి చికెన్ కానీ, బిర్యానీ కానీ, చికెన్ ఇది కానీ, ఫ్రై పీస్ అదిరిపోయింది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.